బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలంగాణలో ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు సంబంధించిన కేసులో ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై విచారణకు అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేంద్రంలోని డీఓపీకి లేఖ రాశారు. అరవింద్ కుమార్ పై తగిన చర్యలు తీసుకోవడానికి వీలుగా అనుమతి ఇవ్వాలని సీఎస్ ఆ లేఖలో అభ్యర్థించారు. డీఓపీటీ నుంచి అనుమతి అందిన వెంటనే ఏసీబీ అరవింద్ కుమార్ పై ఛార్జ్షీట్ను దాఖలు చేయనుంది. తెలంగాణలో ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు సంబంధించిన కేసులో ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై విచారణకు అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేంద్రంలోని డీఓపీటీకి లేఖ రాశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. తేజస్విని, ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించేసి ఏదైతే ఏటూగా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ కు సంబంధించి విచారణ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిఎస్ రామకృష్ణారావు డిఓపిటికి లేఖ రాయడం జరిగింది. ఎందుకంటే ఐఏఎస్ అరవింద్ కుమార్ పై విచారణ చేపట్టేందుకు డిఓపిటి అనుమతి కావాల్సి ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి ఆయన లేఖ రాయడం జరిగింది. ఆ లేఖకి అనుమతి అంటే డిఓపిటి నుంచి అనుమతి వచ్చిన తర్వాత ఏసీబీ విచారణ చేపట్టేందుకు అధికారులు అయితే సిద్ధమయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి A1 గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారు. అదేవిధంగా A2 గా ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్, అదేవిధంగా A3 గా బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. అయితే ఈ ముగ్గురికి సంబంధించి విచారణ చేపట్టేందుకు ఏసీబీ అధికారులు ఇప్పటికే దూకుడుగా వ్యవహరించిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఏసీబీ గవర్నర్ కి అంటే ప్రజాప్రతినిధిగా ఉన్న కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ అనుమతి కావాల్సి ఉండగా గవర్నర్ కూడా లేఖ రాశారు. గవర్నర్ కూడా దీనికి సంబంధించి అనుమతి ఇచ్చిన నేపథ్యంలో కేసును విచారించేందుకు అంటే కేటీఆర్ ను విచారించేందుకు కూడా వీళ్ళు అనుమతి లభించింది. దీంతో అభియోగాలు అంటే ఫార్ములా ఈ కేసుకు సంబంధించి అభియోగాలు ఏమన్నా అభియోగాలు నమోదు చేసిన తర్వాత మరొకసారి వీరందరినీ కూడా విచారించేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్న అరవింద్ కుమార్ కూడా విచారించేందుకు మరొకసారి సిఎస్ ని కలవడం జరిగింది ఏసీబీ అధికారులు. దీంతో సిఎస్ డిఓపిటికి మరోసారి లేఖ రాశారు. ఎందుకంటే ఐఏఎస్ అరవింద్ కుమార్ ను విచారించేందుకు కంపల్సరీగా కేంద్రం నుంచి డిఓపిటి అనుమతి కంపల్సరీ కావాలి. అందుకోసం అని చెప్పేసి అంటే ఆ డిఓపిటి అనుమతి వచ్చిన తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేసి అరవింద్ కుమార్ ను కూడా విచారించేందుకు ఏసీబీ అధికారులు అయితే సిద్ధమవుతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే వీరందరినీ కూడా 3 దఫాలుగా విచారించడం జరిగింది. ఏసీబీ అధికారులు 3 దఫాలు విచారించారు. అదేవిధంగా ఈడీ ఒకసారి విచారించడం జరిగింది. అయితే పూర్తి స్థాయి ఏదైతే ఈ కేసుకు సంబంధించి నిధుల బదలాయింపు కానీ ఆ తర్వాత నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన తీరు ఈ అన్ని అంశాలపై ఏసీబీ అభియోగాలు నమోదు చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకైతే సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. అందుకోసం చెప్పేసి అనుమతి కోరుతూ కూడా సిఎస్ ను ఏసీబీ అధికారులు కలిశారు. దీంతో సిఎస్ అరవింద్ కుమార్ కి సంబంధించి విచారణ చేపట్టేందుకు కేంద్ర అనుమతి కోరుతూ డిఓపిటికి లేఖ రాయడం జరిగింది. అనుమతి వచ్చిన తర్వాత అరవింద్ కుమార్ పై ఛార్జ్ షీట్ దాఖలు చేసి విచారించేందుకైతే ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించేసి A1 గా ఉన్న ప్రజాప్రతినిధిగా ఉన్న కేటీఆర్ ను విచారించేందుకు ఇప్పటికే అధికారులు సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించి గవర్నర్ అనుమతి లభించడంతో కేటీఆర్ ప్రజాప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి ఆయన విచారించేందుకు గవర్నర్ అనుమతి కావాలి. దీంతో
గవర్నర్ కూడా ఇటీవల అనుమతి ఇచ్చిన నేపథ్యంలో కేటీఆర్ పై కూడా అభియోగాలు నమోదు చేసి విచారించేందుకు ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసేందుకు ఏసీబీ అధికారులు అయితే సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఇటు కేటీఆర్ పై అదేవిధంగా అరవింద్ కుమార్ పై ఇద్దరిపై విచారణ చేపట్టేందుకు ఏసీబీ అధికారి దూకుడుగా వ్యవహరిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు A3 గా ఉన్న బిఎల్ఎన్ రెడ్డికి సంబంధించి ఇప్పటికే 2 సార్లు విచారణ చేపట్టారు. మరోసారి విచారణ చేపట్టేందుకు కూడా ఏసీబీ అధికారులు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ కేసుకు సంబంధించి దాదాపు 55 కోట్ల రూపాయలకు సంబంధించిన నిధులు నిబంధనలకు విరుద్ధంగా బదలాయించారు. అందులోనూ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఆర్బీఐ గైడ్ లైన్స్ కు విరుద్ధంగా నిధులు బదలాయించారు. ఈ అన్ని అంశాలపై పూర్తి స్థాయిలో ఛార్జ్ షీట్ దాఖలు చేసి వీళ్ళని విచారించేందుకైతే ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా ఈ కేసుకు సంబంధించి కొంత హడావుడి నడిచినప్పటికీ మధ్యలో కొంత అనుమతులు రాకపోవడంతో, అంటే ఇటు కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ అనుమతి ఆలస్యం కావడం, అదేవిధంగా ఇప్పుడు అరవింద్ కుమార్ కి సంబంధించి విచారణ చేపట్టడానికి డిఓపీటీ నుంచి కూడా అనుమతి కావాల్సింది. కాబట్టి ఈ అనుమతులు రాకపోవడంతో ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు కొంత ఏసీబీ అధికారులు కేసులో కొంత నిదానంగా వ్యవహరించినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ 2 అనుమతులు, అంటే ఇప్పటికే గవర్నర్ అనుమతి వచ్చింది కేటీఆర్ కి సంబంధించి, ఇటు మరోవైపు ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ కి సంబంధించి డిఓపీటీ నుంచి అనుమతి వచ్చిన తర్వాత ఈయనపై కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేసి మొత్తం వ్యవహారానికి సంబంధించి విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ దీంట్లో ప్రధాన సూత్రధారి, అంటే నిధుల బదలాయింపులో మొత్తం కూడా కీలకంగా వ్యవహరించింది అరవింద్ కుమారే కాబట్టి ఆయన ఆదేశాలతో కేటీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు అరవింద్ కుమార్ నిధుల బదలాయింపు చేశారు కాబట్టి మొత్తం వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారు అరవింద్ కుమార్. అందుకోసం అని చెప్పి ఆయన పూర్తి స్థాయిలో విచారించేందుకు ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకైతే ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే సిఎస్ డిఓపీటీకి లేఖ రాశారు. ఆ అనుమతి వచ్చిన తర్వాత పూర్తి స్థాయి ఛార్జ్ షీట్ దాఖలు చేసి అరవింద్ కుమార్ విచారించే అవకాశం అయితే ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.